తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆక్టోపస్ భవనం వరకు సర్వదర్శనం భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 86,135 మంది భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తింది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రస్తుతం మనము తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న ఆక్టోపస్ భవనం దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే వచ్చిన వాళ్ళని ఇక్కడి నుంచి కూడా క్యూ లైన్లోకి అనుమతిస్తున్న పరిస్థితి. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లన్నీ వెలుపలకు రావడం జరిగింది. దీంతో సుమారుగా 4 కిలోమీటర్ల వరకు అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆక్టోపస్ భవనం వరకు ఇటు రింగ్ రోడ్డు మొత్తం కూడా దాదాపుగా 4 కిలోమీటర్లు క్యూ లైన్లు అనేటివి వ్యాపించాయి. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల పైగానే సమయం పడుతుంది. మనం చూడొచ్చు, ఇది ఆక్టోపస్ కేంద్రం వద్దనున్న రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచే క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులని దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. వేసవి సెలవులు ఒకవైపు, అదేవిధంగా వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఇదే విధంగా మరికొన్ని రోజుల అంటే దాదాపుగా నెల రోజుల పాటు కూడా ఈ భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, భక్తులు ఎండ వేడికి కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ షెడ్లు అనేటివి వేసి, అంటే పందిళ్ళు లాంటివి వేసి తాత్కాలిక షెడ్లు వేసి ఏర్పాటు చేసి భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ అనేది మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల వద్దకే అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు ఇవన్నీ కూడా అందించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.